హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ అలానే ఈ చలికాలంలో ఈ చింతకాయలు ఉసిరికాయలు తింటే ఆ కిక్కే వేరు కదా. ఉప్పు కారం వేసుకుని మీలో ఎంతమంది తింటారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలానే ఇవి వచ్చేసి మా పిల్లలు అయితే కోసుకొచ్చారు, న్యాచురల్గా చెట్ల నుంచి అయితే తెంపుకొచ్చారు. వీటి గురించి మాట్లాడుతుంటేనే ఊరిళ్ళు వస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి ఇష్టమో నాకైతే తెలియదు, కానీ నాకైతే చాలా ఇష్టము. చింతకాయల కన్నా నాకు ఉసిరికాయలు అంటే ఇష్టము. ఉప్పు కారంలో తింటాను అండ్ నార్మల్గా కూడా తింటాను. ఉసిరికాయల వల్ల మనకి సి విటమిన్ అనేది మెయిన్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఉసిరికాయలు అంటే నాకు చాలా ఇష్టము. చింతకాయలు కూడా డిఫరెంట్ వేస్లో తింటూ ఉంటాము. బట్ వీటిల్లో చింతకాయల్లో మెయిన్గా నాకు ఇష్టమైనది ఏంటి అంటే, నాకు గుళ్ళ చింతకాయ అంటే ఇష్టము. అండ్ పిండి చింతకాయ పొయ్యిలో కాల్చిపెట్టి తింటాం కదా, నేను ఓల్డ్ డేస్లో తినేదాన్ని. అంటే చిన్నప్పుడు నాకు చాలా అంటే చాలా ఇష్టం. అలానే మా కిడ్ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు ఫుడ్ని. అలానే ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలానే విలేజెస్లో ఉన్నప్పుడు లేదంటే సిటీలో ఉన్న వాళ్ళు విలేజ్కి వచ్చినప్పుడు మనకి కొన్ని సీజనల్ ఫ్రూట్స్ అనేవి ఉంటాయి. సో ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అలానే మనం ఎంజాయ్ చేస్తూ మన ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం ఫుడ్ని, లేదంటేనేమో వీడియో షేర్ చేసుకోవడం చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఈ వీడియో అయితే ఇలా కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అలానే లాస్ట్లో ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసారు కదా, వీళ్ళందరూ వచ్చేసి మా కన్నయ్య ఫ్రెండ్స్ అనమాట. సో వీళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళ యొక్క చైల్డ్హుడ్ అనేది అలానే ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.